నా పేరు సీతారామరాజు. అంబేద్కర్ గారికి పూర్వం మన చదువు వ్యవస్థ మన ప్రాలిట ఎట్లా ఉండేదంటే నశూద్రో నా విద్య అంటే శూద్రులు గనక చదివితే నాలుకలు కోసేయటం, ఒకవేళ వేదాలు వింటే చెవుల్లో సీసం కరిగించి పోశారని వ్యవస్థ చెప్తుంది. మరి అటువంటిది చదువుకోవడానికి కూడా మనకు అనేక ఇబ్బందులు ఉండేవి రాజ్యాంగం అమల్లోకి రాకముందు. అందులో ఒక ఉదాహరణ చెప్తాను. 1935 ఆగస్టు 8న బొంబాయి ప్రెసిడెన్సీలోని అహ్మదాబాద్ జిల్లాలో కవిత అనే గ్రామం ఉంది. ఆ కవిత అనే గ్రామంలో దళితులు ఒకేసారి 4 పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో చదువుకోవడానికి చేర్పించారు. అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కూడా సంతోషించి వాళ్ళకి సీట్లు కేటాయిస్తే అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలంతా కూడా ఆ స్కూల్ మీద దాడి చేసి, దళితుల మీద దాడి చేసి, మీరు చదువుకోవడానికి వీలు లేదు, మీకు చదువుకునే హక్కు లేదు అని వాళ్ళు ఆ హెడ్ మాస్టర్ని కూడా కొట్టారు. తర్వాత ఈ దళితులంతా కూడా వాళ్ళ బాధలు భరించలేక పిల్లల్ని చదువుమనిపించడమే కాకుండా ఆ గ్రామాన్ని నుండి కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారన్నమాట. అది ఇటువరకు ఉండేది. మరి ఈ విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రచన అయినటువంటి అస్పృశ్యులు ఎవరు అనే దాంట్లో పేజీ నెంబర్ 47లో మరి వివరించడం జరిగింది. తర్వాత ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత మనకి చదువుకునే హక్కు వచ్చింది. ఈ విద్యా హక్కుని ప్రాథమిక హక్కుగా అంబేద్కర్ గారు ఆర్టికల్ 21A చేర్చారు. మరి 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళకి ఉచిత నిర్బంధ విద్యను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆర్టికల్ ప్రకారం. అలాగే ఆర్టికల్ 46 ద్వారా ఎస్సీ ఎస్టీలకి పీజీ వరకు ఫీజులు లేని చదువులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలా చదివిన వారే 2015లో ఐఏఎస్ టాపర్గా ఉంచినటువంటి ఎస్సీ మహిళ టీనా దాబి, అలాగే 2017లో జేఈఈ మెయిన్స్లో 360 మార్కులకి 360 మార్కులు తెచ్చుకున్నటువంటి రాజస్థాన్ ఎస్సీ దళిత కుర్రాడు కల్పిత్ వీర్వల్ అదే మొదటిసారి జేఈఈ మెయిన్స్లో 100కి 100 రావటం. అలాగే 2023లో ఐఏఎస్ టాపర్గా ఇషితా కిషోర్ అనేవాళ్ళు కూడా వచ్చారు. మరి ఇవన్నీ కూడా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఏర్పాటు చేయింది. ఇటు కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. అంతేగాని ఏ దేవుడో ప్రభువో వల్ల మనకి చదువుకునే అవకాశం రాలేదనేది దీనివల్ల తేటతెల్లమవుతుంది. జై భీమ్.